ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలాగే నిరుపేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ 22లో పెట్టి ఉన్న సమస్య, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బందులుగా ఉన్నాయి. అలాగే ఎండోమెంట్ సమస్య, ఈ మూటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించి ఈ విధంగా మనం చేసి ప్రజలకు అండగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మా డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే చిన్న మరమ్మతులు చేసుకోవాలనుకున్నా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎంతో కాలంగా దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎండోమెంట్లో సుమారు 19 ఎకరాలు ఇవాళ వెంకటేశ్వర మెట్ట కానీ, ఎల్లమ్మ తోట కానీ, రంగిరేజి వీధి కానీ, పూతివరమాన్యం కానీ, ఇంకా ఇలాగ మహారాణపేట కానీ, ఇలాగ చాలా ఏరియాలు ఇవాళ 20లో పెట్టి కనీసం చిన్న పని కూడా చేసుకోవట్లేదు. దానికి కూడా నేను చేసి పెడతానని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రపోజల్తో పాటు ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఇవాళ ఈ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజలు సపోర్ట్గా ఉండడందుకు మొన్నే మోడీ గారు 2 లక్షల కోట్లు, అతి త్వరలోనే మెంటల్ కంపెనీ రాబోతా ఉంది, అదొక 1 లక్ష కోట్లు. ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతా ఉంది. ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని. ఆ దిశగా చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజులు ఇంకా విశాఖ అభివృద్ధికి నేను కూడా దక్షిణ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆల్రెడీ అభివృద్ధి నేను ఇంటికి కూడా తిరిగి ఒక బాట వేసుకున్నాం, పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ప్రజలకి అండగా ఉండాలన్నదే లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. దానికి సహకరించిన ప్రజలకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్థిరకాలంగా ఉన్నటువంటి సమస్యను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కేంద్ర బడ్జెట్ కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాష్ట్రానికి, ఇది దేశానికి కూడా. సో ప్రధానమంత్రి గారికి కూడా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ మీటింగ్లో నేను ఉన్నాను కాబట్టి నేనే డైరెక్ట్గా చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఎంతో కాలం ఉన్న సమస్యలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పొజిషన్ తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా, అది కూడా దేశంలో అత్యధిక మెజార్టీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను దీవించారు. నేను భక్తున్నై, నేను ఎంతో కష్టపడి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన నా లైఫ్ 12 గంటలకు తిరుగుతూనే ఉంటా. ప్రజలతో మమ్మకం అవుతా, నాతో పాటు 10 మంది కూడా సర్వీస్ చేస్తూ ఉంటా. అయితే ఈ మధ్య నేనేదో చూస్తే కొంచెం షాకింగ్లా ఉంటాయి. ఒక సాక్షి అన్నది ఒక వ్యభిచార పత్రిక, లేకపోతే ఒక వ్యభిచార ఛానల్ అంటాను. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను దేవుణ్ణి, పార్టీ మారితే దేవుడైపోతాం. ఇది ఎక్కడ నేను ఏమైనా ఏంటి అధికారులకు అడ్డుగోలుగా సంపాదన, నేను దానికి ఆన్సర్ చేస్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను నా స్థిరకాలంగా సంపాదించుకున్నటువంటి విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 6 సైట్లు అమ్ముకున్నాను.
నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నా. సభాగా 60 ఎకరాల ల్యాండ్ నేను ఎక్కడా కూడా ఒక్క గజం కూడా కొన్న పరిస్థితి లేదు. నేను అడ్డుగోలుగా సంపాదిస్తే నేను ఎందుకు అమ్ముకుంటాను? ఇది రాసినటువంటి ఎదవలకి కనీస జ్ఞానం ఉండాల. ఆ ఎదవలకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ పత్రికకి హెడ్గా, ఆ ఛానల్కి హెడ్గా నడుపుతుంటే ధనంజయ రెడ్డి గారు ఉన్నారు సాక్షి. ఆయన అడుగుతా ఉన్నా, నీకు ఒకటే చెప్తా ఉన్నా ధనంజయ రెడ్డి గారు, మీ ఛానల్లో మీ పత్రికల్లో పనిచేస్తున్నారు కూడా చిగ్గుపడతా ఉన్నారు. నిజమైన జర్నలిస్టులు చిగ్గుపడతా ఉన్నారు. మీ రాతకి మీరు బలవంతంగా రాయిస్తున్నారు. నేను అవినీతి పరునా? ఎప్పుడైనా 5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నా అధికారంలో ఒక్కసారైనా ఎక్కడైనా పని చేయించుకున్నానా? లేకపోతే ఎప్పుడైనా మిమ్మల్ని హెల్ప్ అడిగానా? ఎప్పుడైనా ఒక జెండా అడిగానా? నేను ఏదైంది రికార్డు స్థాయిలో దోషేస్తున్నా. పుట్టుకోట్లు 200 ఉన్నాయంట, అక్కడ ఆడ ఉంది 80. అది కూడా అసలు ఆ పుట్టుకోట్లు ఎందుకు పెట్టారు? సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, నైటు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఉండాలి, వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అని చెప్పేసి అక్కడ పెడితే వాళ్ళ జీవితంలో ఎంతో అంధకారంగా ఉన్న వాళ్ళు అందరూ చేరి నెలకంతా కష్టపడతారు. మిగిలేది నైట్ అంతా కష్టపెట్టింది 5,000. ఒక్కొక్కరు నాకు 30,000 ఇస్తున్నారా? నా రాజకీయ జీవితంలో ధనంజయ రెడ్డి, నీకు మీ ఓనర్కి చెప్తున్నా, మీరు ఒక అమ్మమ్మకు పుడితే, మీ నాన్నకి నువ్వు పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా టీ తాగినట్టుగా చూపించినా నేను రాజకీయాలు తప్పుకుంటా. ఫ్రీగా టీ తాగిన నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరైనా 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో టీ ఫ్రీగా తాగితే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళానని నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా. నువ్వు మీ నాన్నకి నిగరంగా పుట్టావని ఒప్పుకో, నా ఛాలెంజ్ తీసుకో, నా ఛాలెంజ్ తీసుకో. రాసినోడికి చెప్తున్నా, నా ఛాలెంజ్ తీసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద చేసిన విమర్శకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ నాన్నకి నిగరంగా పుడితే నా ఛాలెంజ్ తీసుకోండి. ఎక్కడన్నా నీ ఫ్రీగా తాగనని, టీ తాగనని నిరూపించడం చాలు. టీ లంచాలు 3,000 30,000 కాదు. నేను చెప్పనా, నేను నోరు తెలిస్తే నువ్వు అక్కడ 60 గంటల జైలుకి వెళ్తావు. అరగంట పాఠ్య పుస్తకాలు గుర్తు చేస్తా చూసుకో. పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్ ఎంత తీసుకున్నావు? గుండెల్లో రైలు పరిగెడితే నేను నోరిపించి నీకు ఎంత తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? స్పాట్ చెప్పాలా? ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా? చిక్కు ఇంక మళ్ళీ జీవితంలో నువ్వు బయటకు రాలేవు. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పేసి ఆ దిశగా ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన అందులో మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 12,749 మంది ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కోసం 2014-19 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 338 జీవో 296 జీవో ఇవ్వడం జరిగింది. కానీ దాని ప్రకారం చాలామంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నాక సుమారు 70,000 మంది అప్లై చేశారు. గత ప్రభుత్వం దాన్ని మూల పెట్టింది. ఆ జీవో ఎందుకు ఇష్యూ చేశారు, దాని పర్పస్ ఏంటి, అవన్నీ గత ప్రభుత్వానికి అక్కర్లేకుండా పోయింది. సరే, దాని విషయంలో సింహాచల దేవస్థానం అబ్జెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని
ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు 610 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేటట్టు, ఎవరైతే ఇప్పుడు నివాసయోగ్యం ఉంటున్నారో, ఎందుకంటే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు. వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకోవడానికి లేదు, అప్స్టైర్ వేసుకోవడానికి లేదు, పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్ముకోవడానికి లేదు. ఈ సమస్యలన్నిటి నుంచి అధిగమించాలనే ఉద్దేశంతో దేవస్థానానికి 610 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం అయింది. ఇది చాలా కూటమి ప్రభుత్వం మన విశాఖ పంచగ్రామాల వాసులకు ఇచ్చినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి కానుకగా చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే చాలా అంకితభావంతో, చిత్తశుద్ధితో ఈ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి పంచగ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వేయన్స్ డీడ్స్ని అతి త్వరలో, అంటే వాళ్ళకి ఆ పట్టాలని ఏదైతే లీగల్ హర్డిల్స్ ఉన్నాయో, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీతో కూటమి నాయకులుగా, జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ, మీకు గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము. జటిలమైన ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఇక రెండవది, పంచగ్రామాల ఇష్యూ అంటే ఇళ్ళ సైట్లే కాదు, వ్యవసాయ భూముల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. అది కూడా ఆ చర్చల్లో మాట్లాడడం జరిగింది. ఇది మొదటి దశ, అది కూడా దశల వారీగా. అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రయాణంలో ఉన్న వాళ్ళ రైతులు కొంతమంది ఉన్నారు, దేవస్థానం క్లెయిమ్ చేస్తుంది, రైతులు మాకు హక్కు ఉందని పోరాడుతున్నారు. అది లీగల్గా ఉంది. ప్రస్తుతం ఆర్డీఓ దగ్గర రిమాండ్ అయి ఉంది హైకోర్టు నుంచి. కాబట్టి వాటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని మొదలైంది. ఇప్పుడు మొదటి దశ పూర్తవుతుంది. అలాగే రెండవ దశ, మూడో దశలో అన్నీ కూడా పరిష్కరింపబడతాయి ఈ కూటమి ప్రభుత్వంలో అని గర్వంగా చెప్తున్నాం విశాఖ వాసులకి. ఏ రకమైనటువంటి అపోహలు, ఏ రకమైనటువంటి ఆందోళన అవసరం లేదు. అలాగనే గాజువాకలో ఇనామ్ ల్యాండ్స్ కూడా గతంలో దానికి 326 జీవో ఇచ్చారు, అది సరిగా అమలు కాలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం. ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకషంగా పరిశీలించి దాన్ని పరిష్కరించే దిశగా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూటమిలో భాగస్వామ్య జనసేన పార్టీ నాయకులుగా నేను కానీ, మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారే కానీ చాలా సంతోషంగా, గర్వంగా మీ ద్వారా విశాఖ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ అమలు దిశగా మొదటి దశ పూర్తయిందని తెలియజేయడానికి గర్విస్తున్నాం.